యేసుక్రీస్తునామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాం. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము కీర్తనలు 128వ అధ్యాయము 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు. ఎప్పుడైతే వాగ్దానం బట్టి విశ్వసించి మనం ప్రార్థిస్తామో ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అటుగా మనం ఏదైతే పని చేస్తామో ప్రతి పని అందు ఈ వాగ్దానం పట్టుకుని, లేకపోతే నువ్వు ఎగ్జామ్ రాయిస్తున్నావా, లేకపోతే ఉద్యోగం చేస్తున్నావా, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నావా, అట్టి రీతిగానే నువ్వు ఏదైనా పని ప్రారంభిస్తున్నావా, ఏది చేసినా సరే ఈ వాగ్దానం పట్టుకుని దేని వైపు చూసి విశ్వసించి ప్రార్థించి ముందుకు వెళ్ళగా దేవుడు నీ యొక్క కష్టార్జితను ప్రతిదీ దేవుడు నీకు అభివృద్ధి పరుస్తాడు. అట్టి రీతిగానే నువ్వు వెళ్ళే ప్రతి దాంట్లో నీకు విజయాన్ని కలగజేస్తాడు. ఎందుకంటే అన్ని విషయాల్లో విజయం పొందినవాడు నజరైన యేసుక్రీస్తు. మనం ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నామో ఆ విశ్వాసం ద్వారా ఆ విజయానికి వారసులుగా మనము ఉన్నాము. ప్రతి దాని మీద అధికారమును మనము కలిగి ఉన్నాము. కాబట్టి నువ్వు చేసే పని మీద అధికారము నీకే ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవునికే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాలను మీరే త్వరగా నడిపించండి. ప్రతి ఒక్కరి చేతులు కష్టార్జితంతో వారు అనుభవించునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. వారికి ఏదైతే సహాయం కావాలంటే ప్రతి సహాయంతో వారికి అందునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగాక, ప్రతి ఇరుకు పరిస్థితి తండ్రి సమృద్ధికరమైన మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఏ ప్రదేశంలో అయితే వాళ్ళు పని చేస్తున్నారు తండ్రి ఆ ప్రదేశంలో తండ్రి సమృద్ధిగా వారి తండ్రి ముందుకు వెళ్ళునుగా కానీ ప్రవచిస్తాం దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జనడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.